చర్చ జరుగుతున్న అంశం. ఇక నిన్న జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు. మరో 7 లక్షల ఎకరాలకు నీళ్లు, తుమ్మిడిహట్టి కట్టి తీరుతాం, ఎల్లంపల్లికి నీటిని మళ్లిస్తాం, బ్యారేజ్ల రిపేరు చేసి నీళ్లు వదలాల్సిందే. ఈ విషయం ఎన్డీఎస్ఏనే చెప్పింది. ఇక అన్నారం, మేడిగడ్డ, సుందిల బ్యారేజ్లను కూడా పరిశీలింపు అంటూ కూడా చూస్తుంది. మంచిగా చూడుర్రి. మీకేమన్నా డౌట్ వస్తే కూడా నాకు చెప్పుర్రి. చెప్పుర్రి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీ సోయేదో గప్పుడే ఉంచే బాగుండు. జనవరిలోనే ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం లక్షల ఎకరాలకు సంబంధించి నీళ్ళు అందించటం ఈరోజు లేదు కదా. అలాంటి పరిస్థితి ఎక్కడన్నా కనబడ్డదా? కనవల్లి. అందుకే నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇక మీకు ఒక బాధాకరమైన విషయమే అనుకుంటారు, మరి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగింది నిన్న. ఎడవా చీటింగ్ అండ్ డేటింగ్. హైదరాబాద్లో కొత్త రకం మోసం. ఏది వచ్చింది. చీటింగ్. హైదరాబాద్లో కొత్త రకం మోసం. యాప్లో అమ్మాయిలతో ఎరా, పబ్బుకు పిలిచి 2 బిల్లు వసూలు, యువతులతో కలిసి పబ్బు యాజమాన్యాల దోపిడీ అంటూ కూడా చూడొచ్చు. యువకుడికి వేసిన బిల్లు 40,500 బిల్లేసీలు. ఓ కొడుకు. హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో యువకులకు అమ్మాయిలను ఎరవేస్తున్నారు. అనంతరం వారిని పబ్లోకి ఆహ్వానించి బలవంతంగా 2 బిల్లును వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో టిండర్ డేటింగ్ యాప్లో ఒక అమ్మాయికి పరిచయం అయింది. మరుసటి రోజే హైటెక్ సిటీలోని గలేరియా మాల్లో ఉన్న మోష్ పబ్బుకు తీసుకెళ్లింది. అక్కడ మద్యం కొనుగోలు చేయగా పబ్బు నిర్వాహకులు అతడికి 2 బిల్లు వేయడం ఒక్కసారిగా షాక్ గురయ్యారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకురా నాయన ఈ అడ్డమైన సోకులైన ఆగమైపోయే బతుకులు అయితే ఇవన్నీ అవసరమా? ఇదంతా ఒక కుట్ర ఉంటుంది, దీని వెనుక పెద్ద ఉంటుంది. దీన్ని ఏంది అంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటుంది. ఏరేస్తారు, తర్వాత బలవుతారు, తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో మనం ఏదో దొంగల లెక్క చిత్రీకరిస్తారు. కాబట్టి